Kim just called to say hi. People are loving what you did in the movie. Varun here. Varun. Yeah. Hello, bro. Hi. We're doing good. Movie's doing well. Thanks to your promotion that you did. No, I did nothing. Thank you. Thank you so much. And that was Satya trying to pull your leg all this while. ఓవరాల్గా దీనికి చేసిన సపోర్ట్ కానీ నీ క్యారెక్టర్ కానీ చాలా అద్భుతం పేలింది రా సత్య. ఐఎమ్ చాలా హ్యాపీనే అయితే. ఈ సెకండ్ హాఫ్లో ఆ వీడియో కామెడీ ఉంది కదా, అక్కడ నేను అసలు చాలా ఫుల్ ఫిదా. సో దానికి గాను ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? వినమ్రతతో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి తెలుగు ప్రేక్షకులందరికీ. నవ్వకుండా జెన్యున్గా చెప్పు. తెలుగు ప్రేక్షకులందరికీ నవ్వకుండా చెప్పు. ఎలా చెప్పాలి చూడు. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఫోన్లు చేసి నాకు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా సినిమా ఎంత మంచి సక్సెస్ చేసిన వాళ్ళందరికీ. సార్ ఏమన్నారు నిన్న? బాస్ ఏమన్నారు నిన్న? మన సక్సెస్ మీట్లు ఏమన్నారు? నిజంగా శిరస్సు వంచి మనం చెప్పాలని చెప్పారు. అలా చెప్పమని నీట్గా. ముందుగా నేను ఆయన బాస్కి చెప్పు కాదు, నిజంగా నేను హ్యాపీ. నువ్వు ఒకవేళ అక్కడ ఉంటే, సక్సెస్ మీట్ లో ఉంటే, మేబీ సత్య చాలా బాగా చేశారు, పక్కన నుంచి పెట్టుకుని మాట్లాడేవాళ్ళము. షూటింగ్ అయిపోయింది. అప్పటికే అయిపోయి ఆయన మాడే టైంకి నేను లైవ్ చూస్తున్నాను. నిజంగా లైవ్ చూస్తున్నా నాతో మాడుతున్నట్టుంది ఆయన. అవును, నువ్వు నన్ను చూస్తున్నావు అని చెప్పి నన్ను అడ్రస్ చేశారు. నాకు నిజంగా నేను చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు నాకు తెలిసి వెళ్తే మామూలుగా అందరూ ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, బోల్డ్ మంది ఆయన కలిసి ఉంటారు. చూసినప్పుడు నేను చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పేవారు, చిన్నప్పుడు చిరంజీవి గారు కనపడితే నేను సీట్లోంచి లేచి ఇలా అంటూ ఉండేవాడిని, రియాక్ట్ అయ్యేవాడిని. అలాంటి వాడిని నేను. ఆయన అంటే చాలా ఇష్టపడి, ఒక ఆరాధ్య దైవం నాకు. నిజంగా ఆయన్ని వచ్చి కలిసినప్పుడే ఫస్ట్ ఉన్నప్పుడు అదే బోనస్ అనుకున్నాను నేను. అలాంటిది నాకు ఆయన చెప్పడం నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చింది. నాకు చాలా ఫీల్ అయ్యాను.